లేదు సార్, ఇగో రాత్రి 1 గంటకు పోలీసులు వచ్చిండ్రు. 1 గంటకు వచ్చి సార్ ఇగో మీ తలుపులు కొట్టి ఇక తలుపు బాగానే కొడుతుంటారు సార్. 1 గంటకు వచ్చి తలుపు తీయండి, తలుపు తీస్తారా మళ్ళా తలుపు గిట్ట ఇరగొట్టి రావాలని అంటుంటారు సార్. 1 గంటకు వచ్చి ఎంతమంది వచ్చారమ్మా పోలీసులు? బాగానే 50 మంది ఉండారో 500 మంది ఉండారు. 500 అంటున్నారా కానీ నేను అంతమంది చూడలేను. మాత అయితే 50 మందికి వచ్చిండ్రు ఈడ ఇంట్లో. వచ్చి తలుపు కొడుతుండారు సార్. ఇక తలుపు ఇరిగిపోయేటట్లా కొడుతుండారు. తలుపు కొట్టి ఇక బయటికి వెళ్తారా ఏం చేస్తారా అంటున్నారు. ఇక ఒకరు బయటికి వస్తే బిడ్డల మగపిల్లలకి ఎక్కడ తోలిచ్చిండ్రు మీరు. ఇక మగపిల్లలు అంటే సార్ సేనుకోయిండ్రు. ఇక ఇల్లకాయ గిట్ట నీళ్ళు పెట్టనీకే ఎక్కడ పందులు గిట్ట వస్తా అన్నట్లా సేనుకోయిండ్రు సార్. ఇక మళ్ళీ సేనుకోతే ఆడపిల్లలు మరి మగపిల్లలు లేనప్పుడు ఆడపిల్లలు ఒక్కరే ఉంటాం కదా సార్. వాళ్ళు సేనకు అక్కడ ఇక్కడ పోతే మాకు వచ్చి ఇక తలుపు తీస్తారా బిడ్డలు లేకుంటే కొట్టి చంపుతామంటని తలుపు ఇరగొడుతుంటారు సార్. మిమ్మల్ని చాలా మంది ఇక్కడ ఈ తాండల ఇప్పుడు చాలా మంది చెప్పారు అంటే డైరెక్ట్ మగవాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇట్లా రెట్టలు బట్టి గుంజుకపోవడం, బయటకు లాగేయడము, ఇట్లా దొబ్బేయడము, కరెంట్ లేని టైంలో చేస్తున్నట్టు కదా, అది నిజమేనా? గంటకు వచ్చి గుంజుండ్రు సార్. గుంజుండ్రు ఒక ఆయమ్మకు ఇట్లా ఇట్లా మెడలు పట్టుకున్నారంట సార్. బిడ్డలలో అంతా ఇట్లా ఎదలు గిట్ట పట్టి ఇక వస్తారా రారా అన్నట్ల ఇక మగ పిల్లలకు పట్టుకొని పోయిండ్రంట సార్ రాత్రి. మరి ఏంటమ్మా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 2 ఎకరాలకు ఉంటుంది సార్. పోతుందా మరి నీ భూమి? పోతుందా ఈ కంపెనీ? భూమి పోతుందా, ఇల్లు పోతుందా సార్, అన్ని పోతున్నా అంటే మేము ఇప్పుడు దాకా తినలేము సార్. మళ్ళీ లేడీస్ పోలీసు వస్తున్నారు మీకు పట్టుకుపోతున్నారు అంటే ఇప్పుడు దాకా మేము శనకాడనే ఉంటాం. ఇప్పుడు కొలివిస్తా అంటున్నారంట మీకు ఎవరికన్నా ఇంట్లో చదువుకున్న వాళ్ళకు? వద్దు, మాకు జాబులు వద్దు, డ్యూటీ వద్దు సార్. ఆ భూమి మీదనే బతుకుతున్నాం. గింత ఒడ్లో యాదో వేసుకొని గింత తిన్నికే మాకు బతుకు తెరుగు బతుకుతున్నాం సార్. మళ్ళీ వచ్చి మా భూమి ఇల్లు పోతున్నా అంటే ఏమవుతున్నాం సార్, అంత పిచ్చర్లు అవుతున్నాం మంది. ఇప్పుడు దాకా తినలేం సార్ మేము. ఇప్పుడు 4 అవుతుందో 5 అవుతుందో ఇప్పుడు దాకా మళ్ళా పొద్దుగాల లేచి సేనుకోయినాం సార్. మళ్ళీ పొద్దుగాల నస్కుల్లో లేడీస్ పోలీసు వస్తున్నారు. లేడీస్ వాళ్ళకి అంత పట్టుకొని పోతున్నారు అంటే మాకు ఇంట్లో కసు నూకోలేము. అంటే ఇప్పుడు నేను చూసినమ్మా ఈ తాండ మొత్తం తిరిగి చూసిన అంటే ప్రతి ఇంటికి తాళం వేసి ఉన్నది. అంటే పిల్లలు కూడా పిల్లల మామూలను చూస్తేనే ఇక్కడ చిన్న పిల్లల మామూలను చూస్తేనే వెళ్ళిపోతున్నారు. అంటే చిన్న పిల్లలు ఎందుకు ఇంత భయం ఎందుకు పడుతున్నారు మీరు? రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి బాగా భయపెట్టిండ్రు సార్. పోలీసు వాళ్ళు వచ్చి భయపెట్టి అంత ఆడపిల్లలు మగ పిల్లలు అంతా సేన్ల పొట్టి కంది సేన్లు అక్కడ ఇక్కడ దాక్కుంటున్నారు సార్. ఏం చేయాలి సెట్ల పొట్టి ఇక వస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకుపోతున్నారంటే నేను గిట్లా శనకాడనే ఉంటే సార్ ఇంతసేపు. నేను పొద్దుగాల తాళం వేసిపోయినా నస్కుల్లా మళ్ళీ ఇట్లా వచ్చి పట్టుకుపోతారంటే నాకు భయం. ఇప్పుడు మళ్ళీ ఆకలితోని ఆడ చక్కెర వస్తే నేను ఇంటికి వచ్చిన కొంచెం అన్నమన్న వండుకొని తిందామన్నట్ల పొద్దుగా నుంచి ఇప్పుడు 4 అవుతున్నా సార్. నాకు ఆకలితోని 4 ఆపరేషన్ అయింది సార్. నాకు ఆపరేషన్ అయింది. నాకు కొంచెం తినుకుంటే ఆ చక్కెర వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మగపిల్లల్ని వేసుకుపోయారా? మీ కొడుకుని కావచ్చు పెద్ద ఆయన ఎవరినైనా వేసుకుపోయిండ్రు సార్. పోలీసు వాళ్ళు వేసుకుపోయిండ్రు. ఇక మళ్ళా వచ్చి తలుపు కొడుతుండారు. ఆడపిల్లలు ఒక్కరున్నా అంటే తలుపు ఇరగొట్టాలి, బిడ్డలకు బయటికి తీయాలి, మగపిల్లలకు అంతా దాపిండ్రు అని తలుపు బాగా ఇరగొడుతుంటారు సార్. 1 గంటకు వచ్చిండ్రు పోలీసు. ఇప్పుడు దాదాపుగా మీరు గత ప్రభుత్వాన్ని కూడా చూసిరమ్మా. అంటే మీరు ఒక 30 ఏళ్ళ నుంచి మీ తాండలు ఉన్నట్లా అంటే మీకు పెళ్ళి 30 ఏళ్ళు కావచ్చు. ఇలాంటి పాలన ఎప్పుడన్నా మీరు చూసిరా? ఇలాంటి గొడవలు ఇలాంటిది ఎప్పుడన్నా చూసిరా? ఇప్పుడు చూడలేము సార్. ఎక్కడ తిన్నామో ఎక్కడ ఉన్నామో మాకు ఈ తోటి తిప్పలు ఎప్పుడు రాలేదు. ఇంకా మేము అనుకున్నాం ఇప్పుడు ఫస్ట్ అంటే ఇట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వస్తే మన ఊరాయన లెక్కన మా ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి వస్తే మనకు ఎంత మంచి చేస్తాడేమో అన్నట్ల మేము ఇంకా పెరిగిపోతున్నాం సార్. పెరిగిపోతున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ మాకు ఖాళీరా కొట్టినట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోతా మీరు ఇక్కడికి వెళ్ళి పోతామంటే ఎక్కడ పంపిస్తా అని చెప్తున్నాడు. మరి ఎక్కడ పంపిస్తామంటే మాకు ఏం అంటలేడు సార్. ఇక భూమి పోతున్న ఇల్లు ఇప్పుడు రాజకీయాలు ఎవరైనా ఇట్లా నిన్న కలెక్టర్ వచ్చింది సార్. కలెక్టర్ వచ్చి మాట్లాడతాడేమో అన్నట్ల మేము దూరం నిలాడినాం. మాట్లాడతారేమో ఏమేమంటాడో ఇందాం అన్నట్ల పోయినాం సార్. కానీ ఇక కలెక్టర్ వచ్చి ఇక తప్పుగా ఏం మాట్లాడిండట. మీ ఇల్లు పోదు కానీ భూమి గిట అన్నీ పోతుందా అంటే ఇల్లు మరి భూమి పోతే ఇల్లు తీసుకొని ఏం చేస్తాం? ఇల్లు గిట పోతా సార్. భూమి చుట్టుపక్కల భూమి పోతే ఇల్లు పోదా సార్? తప్పకుండా. ఈ పక్కల పోటీ అన్ని భూమి పోతున్నది. నడుమ ఇల్లు ఉంటుందా సార్? స్మెల్ కుండలేరు. మరి నడుమ ఇల్లు ఉంటుందా సార్?
ఉండదు. అందుకే ఇట్లా చెప్పిండంట. ఆ, ఇట్లా కలెక్టర్ వచ్చి ఇట్లా చెప్పందాడేమో ఇల్లు అంతా పిల్లలు మన ఇల్లు భూమి పోతుందంట, మనం బతికి ఏం లాభం, ఇప్పుడు సచ్చినా సరే బతికినా సరే అన్నట్ల దగ్గరికి పోయిండంట సార్. ఇక దగ్గర గొడవకి కొట్టుకునిలేరు కానీ దగ్గరికి పోయిండ్రంట. మేము దూరం మీద నిలబడ్డాం. దగ్గరకు పోతే ఇక ఇట్లా కొట్టు మళ్ళా ఎక్కి కలెక్టర్ పోయిందంట కారు మీద, కానీ మేము దూరం మీద నిలబడ్డాము. మేము గుడి కాడ ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మ గవర్నమెంట్కి, మీ ఊరు గురించి, మీ తాండ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ప్రభుత్వం? ఏమంటే మాకు భూమి ఇయ్యం సార్, మేము భూమి మీద బతుకుతున్నాం. మాకు ఈడికే నాకు 4 ఆపరేషన్ అయింది, నేను పని చేయలేను, పని చేత కాదు నాకు. ఇంటికాడనే ఇంత ఏమో చేనుల పోటీ మెల్లగా పని చేసుకొని బతకొచ్చు అన్నట్ల ఇంత చేసుకొని దీన్ని బతుకుతున్నాం, కానీ మేము పని బరువు మోయాలి వేరే పని చేయాలంటే మాకు చేత కాదు. అమ్మ మరి ఇక్కడ నీకు భూమి పోతుంది, నీ ఊరు పోతుంది, పోతే గిడ నీకు ఇంకో దగ్గర ఊరిస్తామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి, ప్రభుత్వము కొలువిస్తామని చెప్తున్నది. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? కోళ్ళు వద్దు సార్, ఏం వద్దు సార్ మాకు, మా కోళ్ళు వద్దు, మన 2,500 ఇస్తా అన్నది వద్దు మాకు. అవి మాకు ఏమో రైతు బంధు చేస్తుండే కేసీఆర్, ఆ రైతు బంధు కూడా లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి రైతు బంధు కూడా బంద్ అయింది. ఇక రూపాయలు ఏడ నుంచి తెత్తు నేను. సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వేసిండు బాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో అమ్మ నువ్వా అని అంటాడు. రేవంత్ ఇంట్లో అమ్మ నువ్వా అని అతని ఊరలుకుంటా ఉంటున్నాడు. ఏం చేయాలి? ఇక పిచ్చి పిచ్చి అయిండు. అది మన కేసీఆర్ అయినప్పటి నుంచి నాది ఇల్వానే వాయ్ అని అతన్ని కొట్టుకుంటున్నాడు ఇప్పుడు. మరి మీరు కోరుకున్న ప్రభుత్వమే వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు లంబాడీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏ తాండకైనా మంచి నిధులు ఇస్తాము, ఆ తాండను మంచి బాగు చేస్తాము అని చెప్పారు. మరి ఈరోజు కొడంగల్కి వచ్చేస్తే ఈ పరిస్థితి మీ తాండల ఎట్లా ఉంది? మరి ఇప్పుడు ఈ తాండకు సంబంధించి దొంగలను తోలిస్తున్నాడు అంటే ఇంకా మాకు సమాలిస్తున్నాడా? మరి దొంగలే వాళ్ళు, మరి రాత్రి వచ్చేటోళ్ళు పోలీసు వాళ్ళు రాత్రి వచ్చేటోళ్ళు, రాత్రి వచ్చి మాకు నేను చెంబడుకో పోయినా లంగాల రాత్రి ఒక్కదానే ఉండ ఇంట్లో. అంటే ఎవరు తోలిస్తున్నారు? నాకేమో నాకు 67 ఏండ్లు ఉన్నాయి ఇప్పుడు. నేను చూడి నాకేమైతుంది నా పానం, నాకు ముందే బీపీ ఉన్నది. నేను చక్కెర వచ్చి పడ్డా, వాళ్ళకి చూసే భయపడ్డా. ఇక లోపల లంగాల చెంబడుకోపోయినా నాకు గతి ఎవరు చూడాలి? అరే ఇది సీఎం కాన్స్టిట్యున్సీ, సీఎం తాలూకా కాబట్టి రేవంత్ రెడ్డికి కదా మీరు అందరు ఓట్లు వేసి గెలిపించింది. ఇంత భయం ఎందుకు ఆడుతున్నారు? ఎవరు వస్తే ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు కదా. రాత్రి మోగోళ్ళు వచ్చినప్పుడు, కరెంట్ తీసి మోగోళ్ళు వచ్చినప్పుడు ఆడపిల్లలు ఏం పని చేస్తారు? ఏమైతారు ఆడపిల్లలు? ఏం చేస్తారు? ఆడపిల్లలు అంటే కొట్టుకుంటామేమో అని, మగ పిల్లలు వచ్చినా కొడతామా? ఏం కొడతాం వాళ్ళకు మేము? మరి ఎందుకు వస్తున్నారని కూడా అడగలేవా నువ్వు? ఎందుకు నన్ను నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు నాకు తలుపు కొడుతున్నారు, ఏ విషయంలో నేనేం తప్పు చేసినా అని అడగలేదు. మాట్లాడనిస్తున్నారా? మాట్లాడనిస్తలేరు మాకు. మాట్లాడితే ఇక పడతాయి చూడండి అంటున్నారు. ఏం మాట్లాడాలి? మా బుగులు మాకే, రాత్రి పూట పగులు అంటే కోట్లాడుతుంటిమి. మరి ఎందుకు ఈ తాండం మీద ఇంత కక్ష ఎందుకు కట్టుకున్నారు? పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు. గెలిచి ఇచ్చినాం కదా మేము, కూర వండి అది చికెన్ వండి ఎడుతీవి, తండాల పోటీ తిరుగుతీవి, కళ్ళు సీసాలు మోసుకొని తిరుగుతీవి, సారా బాటలు మోసుకొని తిరుగుతీవి. ఎందుకు? ఆయన కూడా గెలవాలి అని. ఎవరు గెలవాలని? రేవంత్ రెడ్డి గెలవాలి అని. ఈ పాపమే, మా పాపం మేమే కొట్టుకున్నాలి. ఇప్పుడు నెత్తి రాగిట తీసుకొని కొట్టుకునేయాలి. ఏం చేస్తాం మరి? నైట్ పోలీసులు వచ్చారట, నిజమేనా ఈ తాండలకు? నిజమే. నిన్న జరిగిన సంఘటన కోసం నైట్ అర్ధరాత్రి వచ్చిండ్రు పోలీసులు. నెట్వర్క్ మొత్తం ఆఫ్ చేసేసిండ్రు, కరెంట్స్ ఆఫ్ చేసేసి ఇంటికి ఒక 8 చొప్పున పోలీసులు వచ్చిండ్రు. డోర్స్ పల్లగొట్టిండ్రు, కొందరిది తీయకపోయేసరికి డోర్స్ పల్లగొట్టిండ్రు. మీ మగాళ్ళు ఏడి అని అడిగిండ్రు. ఇంట్లో లేకుంటే లేరని చెప్పినాం. అంటే ఈ తాండలో చూస్తే మీలాంటి కొంతమంది మాత్రమే, పెద్దవాళ్ళు ఒక 2-3 మినాయిస్తే ఒక 5-6 మంది మీలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. కొంచెం వయసున్న వాళ్ళు, కోడళ్ళు, అంటే మొత్తం ముసలులే కనిపిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న కొంచెం వయసున్న వాళ్ళు ఎక్కడ పోతున్నారు? మళ్ళీ ఇక్కడ మగవాళ్ళు ఎక్కడ పోయారు? ఎందుకు పోయారు? మగవాళ్ళు పూణే, బొంబాయి అట్లు ఉంటారు. ఆడవాళ్ళమే ఉన్నాము, అత్త కోడళ్ళం. ఉన్న కొంతమంది వ్యవసాయం చేస్తారు కాబట్టి పొలాలకు అట్లా వెళ్ళిపోయి ఉంటారు. మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యిండ్రు. కొందరు ఈ ఊరు నుంచి, ఈ తాండా నుంచి 6-7 మంది ఆర్మీలో ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అక్కడక్కడ పోయిండ్రు.
మరి ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు మీ తాండకి రావాల్సిన అవసరం ఏముంది? అంటే దాదాపుగా ఇప్పుడు ఈ ఇక్కడ 4-5 తాండాల వాళ్ళవి ఫార్మా కంపెనీకి సంబంధించి భూములు తీసుకుంటున్నారు అంట కదా, మరి ఈ తాండా మీద ఇంత ఫోకస్ చేయవలసిన అవసరం ఏముంది పోలీసులు? ఈ తాండా మీద అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరు ఉంటారు లగచర్ల ఊర్లో, ఆయన పేరు శంకర్ అని. ఆయన సీఎంకి కొంచెం క్లోజ్. అయితే ఆయన చెప్పిండంట ఆయనకు సొంత భూములు ఎక్కడో కొంత ఉన్నాయి, 100 ఎకరాలు అట్లా ఉన్నాయేమో. అవి చెప్తే దాంతో పాటు ఈ భూములు కూడా కావాలని చెప్తే ఆయన చెప్పిండంట ఇట్లా పలానా తాండా ఉంది, ఆ తాండా భూములు కొనేసి అక్కడ ఫార్మా కంపెనీ పెట్టొచ్చు అని జాడ చెప్పింది ఆయన. దానికోసమే ఈ తాండాల పైన అందరూ దృష్టి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఈ తాండాని కాల్ చేసి పోవాలని చెప్తున్నారా? ఖాళీ చేసి అంటే వాళ్ళు ఇంకా వచ్చి మాట్లాడలేదు ఏది ఖాళీ చేయాలని అంటున్నారు. కానీ మీ ఇల్లు కట్టుకున్న దానికి ఇంత కట్టుకుని ఉంటారు కదా, ఆ పైసలు ఇస్తాము, మీ భూమికి ఇంత చొప్పున ఇస్తాము అని అయితే ఎవరు మాట్లాడతలేరు. అంటే డైరెక్టే మీరు వెళ్ళిపోవాలి, బ్యాంక్ పోతే మాత్రం మీకు రుణాలు ఇవ్వము, ఈ భూమి మీద మీకు ఇది ప్రభుత్వం ఆల్రెడీ తీసేసుకుంది అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు చెప్పడంతో ఈ తాండవాసులకు తెలిసింది అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమేనా? అది నిజమే. మాకు భూములు ఉన్నాయి, లోన్ తీసుకుందామని పోతే ఈ తాండా ఇట్లా గవర్నమెంట్ తీసుకుంటుందంట, లోన్ ఇవ్వము అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు గింత అంటే 1 ఎకరకు గిన్ని పైసలు ఇస్తామని కూడా చెప్పడం లేదు ప్రభుత్వ అధికారులు. కానీ నిన్న మీటింగ్లో కూడా ఎవరేం చెప్పలేరు. మాట్లాడదామనేసి వచ్చారు వాళ్ళు, వచ్చిండ్రు చాలా దూరం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే ఇక్కడ మీటింగ్ జరగాలి కదా, మేమందరం అటెండ్ అవ్వాలి ఆ మీటింగ్కి. అలా కాకుండా చాలా దూరం అందరం వెళ్ళలేం కదా, అందరు పోరాడాలి కదా మా భూములు ఇవ్వమని. అంత దూరం పెడితే ఎవరికి వీలు కాదు పోనీకే అనేసి ఇక్కడ లగచర్ల ఊర్లో పెడదామని ఒక ఆయన చెప్పిండు. ఆయన చెప్తే కలెక్టర్ గారు ఆడ వచ్చిండ్రు. అయితే వచ్చేసరికి ఇంకా మా కోపాలు వచ్చేసినాయి, మా భూములు తీసుకుంటున్నాము అనేసరికి ఇంకా తట్టుకోలేము. ఆ బాధలో కొట్టిండ్రు కొంతమంది. మేమైతే ఆడోళ్ళం కదా, మేము వెళ్ళలేము, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఎవరో కొట్టిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు. కానీ చాలా మంది ఈ ఒక తాండనే కాదు, 4-5 మంది తాండాలలో ఒక ఊరు, కానీ ఈ తాండకే ఎక్కువ, వీళ్ళే ఎక్కువ కొట్టినట్టు అంటున్నారు. ఇక్కడ మగోళ్ళే లేరు మళ్ళీ ఇందులో, ఊరోళ్ళు అందరు కలిసి కొట్టిండ్రు. మరి ఇప్పుడు ఫైనల్ గా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీ తాలకాయన్నే మీరు చేసిన ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి, ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కోట్లు ఇచ్చిన ఎకరానికి 1 కోటి ఇస్తామన్నా మేము వదులుకోము, ఎందుకంటే ఊరుని వదులుకోము. మా తాతలు ముత్తాతలు వాళ్ళ శ్మశానాలు అన్నీ మాకు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకాలన్నీ విడిచి ఎక్కడనో పోయి నువ్వు అపార్ట్మెంట్ కట్టి ఇక్కడ ఉన్నట్టు ఉండదు కదా. ఒక ఇల్లుకి ఇంత స్పేస్ ఉంటుంది, ఈడ అన్నదమ్ములు కొట్లాడుకుంటామని కొంచెం ఇల్లు దూరం కడతాం, అక్కడ అలా ఉండదు కదా. ఒక అపార్ట్మెంట్ కట్టినారనుకో, ఆ అపార్ట్మెంట్లో ఈ ఊరు మొత్తాన్ని తీసుకుపోయి ఆడనే ఇస్తారు కదా. ఒక్కొక్క ప్లాట్ ఇట్లా ఇచ్చినా కూడా మేము ఆడ ఉండలేము, ఒకరినొకరు కొట్టుకుంటా ఇవన్నీ చాలా జరుగుతాయి. అందుకే మా భూములు మాకే మంచిది. మేము చాలా కష్టంతో చూడండి, ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి 30 లక్షలు 40 లక్షలు అవుతాయి. అవి కష్టపడి మనం సంపాదించేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుండొచ్చు. పైగా అవి ఇల్లు కట్టేసరికి మన పిల్లలు వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాటి అప్పు తీర్చాలి. అలా చేసి ఇల్లు కట్టి ఇంత చేస్తే మేము ఆఖరికి ఇల్లు వదిలేసి ఖాళీ చేయి 3 సంవత్సరాలు కూడా అనుభవించలేము మేము ఆ ఇంట్లో కట్టుకున్నాము అనేసి. ఇక 3 సంవత్సరాలు వాళ్ళైతే మొన్ననే గృహ ప్రవేశం చేసుకున్నారు. భూములమ్మి కట్టిన పైసలతోటి ఆ ఇళ్ళను వదిలేసి వెళ్ళమంటే ఎక్కడికి పోవాలి సార్ మేము?